శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరానికి ఇట్లా సంతోషంగా ఉండాలి. తీరు తీసుకుని సరేనా? అందరూ చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇంతకంటే మంచి అందరూ నేను ఒక్కదాని ఉండాలి. అంతా అందరూ బాగుండాలా, ఆ నలుగురు నేను ఉండాలి. సాయంత్రం వరకు కడుపులో 6 మూటలు పెట్టుకుని పూజ అయిపోయింది, భోజనం చేస్తామండి. ఉగాది స్పెషల్ ఇదే మనకి రోజు ఊరేగుతామండి పండగకి. చెప్పక. సో ఇప్పుడు పండగ సందర్భంగా మా పెద్దమ్మ మమ్మల్ని పిలిచింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము తినేసి ఫాస్ట్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. 4 days లీవ్ ఉంది కాబట్టి. సో 4 days లీవ్ కాబట్టి అక్కడికి వెళ్ళి 4 days హాలిడే ఉంది కాబట్టి చూపిస్తాం మొత్తం. సో చాలా హ్యాపీగా ఉంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో ఎలా వెళ్తాము అనంతా మీరు చూడండి. చెప్పమ్మా నీ ఉద్దేశం ఏంటి దీని మీద? ఉద్దేశం ఏముందమ్మా, నాకు జాలపట్టాలి, తేలిపోయింది జాలపట్టాలి. ఎట్లుంటుంది ఎక్కడ పోతుంది నీకు గుర్తికెళ్ళే సంతోషమే కదా. సంతోషమే పోయేది వచ్చిందే తేలిపోయింది జాలపట్టాకంటే. సో రెస్టారెంట్ మొత్తానికి అయితే ఎక్కడెక్కడో తిరిగి మరి చివరికి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఫస్ట్ అయితే గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళాము, కార్ ఎక్కి అలా వెళ్దామని. కార్లో కూర్చున్నాం కూడా, బట్ డెస్టినీ మరి ఇట్లా మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి గుర్తికి వెళ్తున్నాం. ఇంకా 5 o'clock మన ట్రైన్ అయితే ఉంది. సో చూద్దాం అంతవరకు ఏమవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఎలా ఉందమ్మా నీ ఎక్స్పీరియన్స్? 5 పెట్టుకుంటే బాగుంటుంది కదా. 5 గంటలు పోతుంది, 12 గంటలు అయినా చుట్టూ తప్ప 5 గంటలకి 15 రోజులు పోయేది. 5 గంటలు కాచిగూడ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏం టెన్షన్ లేదు. ఎప్పుడు అనుకోని ప్రయాణం లేదు, అనుకోకుండానే ప్రయాణం లేదు. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడే మేము లంచ్ చేసామన్నమాట. చేసేసి ఇప్పుడు వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మాది. ఇక్కడ ఫాస్ట్ వెళ్తుంటే వీళ్ళిద్దరేమో లేట్గా వస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ నేర్చుకున్నాం ఇక్కడ నుంచి కష్టాలు ఎందుకో తెలియదు. ఎప్పుడైనా ఇండియన్ ఫాదర్స్ మనకంటే 10 feet దూరంలో ఉంటారు. సో ఫ్రెండ్స్ మొత్తం ట్రైన్ అయితే జనరల్ ఎక్కువ అనమాట. జనరల్ దగ్గర చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా జనరల్ ఎక్కువ ఎక్కువ ఉందని అయితే నాకు అసలు నాకు ఇంతమంది పబ్లిక్ అనమాట. కార్ ఎక్కాము, కార్ దిగాము, మళ్ళీ ఇలాగే మొత్తం అంతా ఎక్కిన కార్ ఎక్కిన మనం నన్ను నీకు ఎట్లా అనిపిస్తున్నా? కానీ ఏంటంటే మనం ఒక 4 hours వరకు ఆగితే వెళ్ళిపోతాం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఒక 4 hours కష్టపడాలి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కోసం. ఇబ్బంది పడుతుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మా పెద్దమ్మ మా కోసం అని చెప్పి అంతా వడ్డిచ్చేసింది తినడానికి. మా అన్నయ్య అక్కి హాయ్ అప్పలకి. అమ్మమ్మ అప్పుడే తింటున్నావా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఇంకా మొత్తానికైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. హ్యాపీగా చెప్పిన హ్యాపీగా అని చెప్పిన ఓకే హ్యాపీగా సరే నువ్వు చెప్పు. హ్యాపీగా చెప్పు. హ్యాపీగా